గ్రామీణ ప్రాంతాల్లో పాడి పంటతో పాటు కోళ్ల పెంపకం సర్వసాధారణం. ఇంటి ముందు కానీ పెరట్లో కానీ లేదా తమకున్న ఖాళీ ప్రదేశాల్లో కోళ్ల పెంపకం చేపడుతుంటారు. వాణిజ్యపరంగా చేపట్టలేని వారు ఇంటి అవసరాలకైనా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆరుబయట తిరిగే క్రమంలో కోళ్లు పెంపుడు జంతువుల బారిన పడి చనిపోతుంటాయి లేదా కొన్ని ప్రాంతాల్లో చోరీకి గురవుతుంటాయి. ఇలాంటి ఈ సమస్యల పరిష్కారానికి రైతు స్థాయిలో డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లని రూపొందించారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు. రైతు స్థాయిని బట్టి 2-3 రకాల యూనిట్లను రూపొందించామని, ఒక్కో యూనిట్లో దాదాపు 20 వరకు కోళ్లను పెంచుకునే వెసులుబాటు ఉంటుందంటూ వివరాలు తెలియచేస్తున్నారు. మన గ్రామీణ ప్రాంతంలో కానీ అలాగే గిరిజన ప్రాంతాల్లో కానీ మనకి పెరటికోళ్ళ పెంపకం సాధారణంగా చేపట్టడం జరుగుతుంది. మరి గ్రామాల్లో మనం చూసినట్టుగైతే ఈ పెరటికోళ్ళ పెంపకం చేపట్టినప్పుడు పెరటికోళ్ళు బహిరంగ ప్రదేశాల్లో పెంచడం, అలాగే సాయంత్రం అయ్యేసరికి ఉదయం వదిలేసి సాయంత్రం వచ్చాక ముయ్యడం గట్టా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే అవి ఎదకొచ్చిన అప్పుడు గుడ్లు ఎక్కడెక్కడో పెట్టేస్తుంటాయి. అలాగే మనం సంరక్షణ లేకపోవడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం కానీ, ఎవరైనా దొంగలు పట్టుకెళ్ళిపోవడం కానీ, లేదా కుక్కలు నక్కలు పట్టుకెళ్ళిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆ ప్రాబ్లాన్ని మనం బేసిక్గా తీసుకొని ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. సుమారుగా ఇది అంటే 3 రకాల పద్ధతిలో తయారు చేయడం జరిగింది. 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు, అలాగే 4 అడుగులు వెడల్పు, 8 అడుగులు పొడవు, అలాగే 5 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు, అలాగే 3 రకాల మోడల్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. 5 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవున్న డూప్లెక్స్ మోడల్ అండి ఇది. ఈ మధ్యలో చూసినట్టుగా సుమారుగా ఒక 5-5.5 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇటుపక్కేమో 4 అడుగులు ఎత్తు ఉంటుంది. అటుపక్క వచ్చేసి మనకి 3 అడుగులు ఎత్తు ఉంటుంది. సో ఇట్లా మనం ఈ సుమారుగా 10 అడుగులు పొడవు ఇది. దీనికి మనం ఒక డోర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా లోన బెడ్డింగ్ మెటీరియల్ ఇది 5x5 బెడ్డింగ్ మెటీరియల్. 5×5 25 అంటే సుమారుగా మనం 25 కోళ్ళు మనం దీంట్లో ఒక మోస్తారు సైజు కోళ్ళు 25 కోళ్ళు పడుకోవడానికి అనువుగా తయారు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ మెట్లు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాగెళ్ళి కిందకి దిగి కింద ఫ్రీ రేంజ్ ఏరియాలో తిరుగుతుంటాయి. ఈ ఫ్రీ రేంజ్ ఏరియాలో మనం ఫుడ్ వాటర్ ఇక్కడ పెడతాము. ఇక్కడ ఇది డబుల్ మెష్ ఏర్పాటు జరిగింది. డబుల్ మెష్ వల్ల ఏంటంటే ఈ రెట్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి దీనికి లాక్ అండ్ కీ కూడా ఏర్పాటు చేసాము. ఎందుకంటే తాళం వేసేసుకొని మనం పొలంకి వెళ్ళిపోవచ్చు, లేదా మనం ఏదైనా టౌన్లో పనికి వెళ్ళిపోవచ్చు, లేదా ఏదైనా కథా కార్యక్రమాలు కూడా వెళ్ళిపోవచ్చు. మనకి పెట్టిన గుడ్లన్నీ కూడాను మీదన ఒక మనకి ఏదైతే బెడ్డింగ్ ఏర్పాటు చేసామో ఆ పైకి వెళ్ళి గుడ్లు పెడతాయి కాబట్టి మనం సాయంత్రం వేసరికి గుడ్లన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డూప్లెక్స్ పౌల్ట్రీలో పెంచడం వల్ల మనం రైతు వారి బయట పెంచేదానికంట 50-60% అధిక గుడ్లు దిగుబడి గమనించాము. అలాగే ఒక 20-80% వరకు కూడా అధిక మాంసం ఉత్పత్తి కూడా దిగుబడి గమనించినట్లుగా మనం గుర్తించడం జరిగింది. ఈ 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవుది మనకు సుమారుగా ఒక 12-15 వేలు అవుతుంది. అలాగే ఒక 5 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు ఉన్నది ఒక సుమారుగా 30,000 రూపాయల దాకా అవుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో వాడిన మెటీరియల్ మనం చూసినట్టుగైతే మ్యాక్సిమం మనం జింక్తో తయారు చేసిన మెటీరియల్ వాడాం. అలాగే కిందన బెడ్డింగ్ మెటీరియల్ కూడా జింక్తో తయారు చేసి దాంట్లో మనం 2 అంగుళాలు ఎత్తు లోతు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోతులో మనం ఏంటంటే కుషనింగ్ కోసం వరి ఊక కానీ, వరి గడ్డి కానీ, వరి పొట్టి కానీ ఏదైనా వేసుకుంటే అక్కడికి వచ్చి అవి మనకి నైట్ టైం బెడ్డింగ్ కింద యూజ్ చేసుకుంటాయి. నైట్ టైం హౌసింగ్ కింద యూజ్ చేసుకుంటే అక్కడే మనకి పగల కూడా వచ్చి గుడ్లు కూడా పెడతాయి. కాబట్టి దాన్ని మనం మెత్తగా తయారు చేసిన మెత్తగా అనువుగా ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది. మరి కిందన మనం ఫ్రీ రేంజ్ ఏరియా చూసినట్టుగైతే కిందన డబుల్ మెష్ వాడడం జరిగింది. ఈ డబుల్ మెష్ కూడాను పెద్ద మెష్ మీద చిన్న మెష్. ఇక్కడైతే ఏమంటే ముఖ్యంగా మనకి చూసినట్టుగైతే ఏదైతే రెట్ట వేస్తుందో రెట్ట అంతా కూడా మరి కంటామినేషన్ అవ్వదు. రెట్ట అంతా కూడా కిందకి పడిపోయినలాగా మనం 2 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి దీంట్లో మనకి రెట్ట కంటామినేషన్ ఉండదు. మరి రైతులు విరివిగా నాటుకోళ్ళు పెంచడానికి ఈ పద్ధతులు ఉపయోగించి పెంచుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది.